ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా 22వ తారీఖున మరి బాలరాముడి యొక్క అయోధ్యలో మందిరాన్ని ప్రారంభించుకోవడానికి కార్యక్రమం అంతా పూర్తయింది. దాని సందర్భంగా మోడీ గారు, ప్రధానమంత్రి గారు, అదేవిధంగా అయోధ్య రామాలయ ట్రస్ట్ వారు ప్రతి గుడిలో కూడా శుభ్రం చేసి స్వచ్ఛంగా ఉండే విధంగా, అదేవిధంగా 22వ తారీఖున ప్రమిదలతో దేవాలయాల్ని మన ఇంటిని కూడా అలంకరించుకోవాలని చెప్పి ఒక కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో మరి గుంటూరు జిల్లా మంగళగిరిలో మోడీ గారు ఏదైతే నిన్న మహారాష్ట్రలో చేశారో ఆ టెంపుల్లో, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి చోట కూడా చేయడానికి ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున మేము మంగళగిరి పానకాల స్వామి, అదేవిధంగా నరసింహస్వామి గుడిలో శుభ్రం చేసే కార్యక్రమాన్ని, స్వచ్ఛంగా ఉంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దానికి నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షులు సుధాకర్ గారు, అదేవిధంగా రామినేని ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ గారు, అదేవిధంగా మరి అమ్మాయి గారు, ఇంకా సోదరులు మన హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. ఎంతోమంది కార్యకర్తలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మంగళగిరి నరసింహస్వామి ఆలయంలో ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలయాన్ని శుభ్రంగా ఉంచుకుంటే, ఎందుకంటే ప్రతి ఊరికి కూడా 3 ఉండాలి. ఒకటి దేవాలయం, గ్రంథాలయం, విద్యాలయం. ఈ 3 చాలా ముఖ్యం ప్రతి వాళ్ళకి కూడా. ఈ 3 పరిశుభ్రంగా ఉండాలి. ఈ 3 ద్వారా మనిషి యొక్క జీవితం ఉన్నత స్థాయికి వెళుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవాలయాన్ని కట్టడం కంటే కూడా దాన్ని జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి తీర్థ ప్రసాదాలు కానీ, కార్యక్రమాలు కానీ, భజనలు కూడా జరిగితే ఆ ఊరికి మంచిది. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలని మరి ఈ రోజున మోడీ గారు చూసినట్లయితే కేదార్నాథ్ కానీ, ఉజ్జయిని కానీ, అయోధ్య కానీ మరి వీటన్నిటిని కూడా డెవలప్ చేయడం వల్ల టూరిజం పెరుగుతుంది, ప్రతి మందికి కూడా జీవనోపాధి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క గ్రామాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుకుంటూ మన సుధాకర్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. నమస్కారం. ఈరోజు పెద్దలు మన పాతూరి నాగభూషణం గారు చెప్పినట్లు రాష్ట్ర పార్టీ మా అధినాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో, అన్ని పట్టణాల్లో, ప్రతి దేవాలయంలో కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఏదైతే నరేంద్ర మోదీ గారు మహారాష్ట్రలో టెంపుల్లో కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం పరిశుభ్రంగా ఉండాలని చెప్పింది. ఆ పిలుపు మేరకు వారు సూచించిన మార్గంలో మా అధ్యక్షురాలు చెప్పిన దాని మీద ఈరోజు మంగళగిరి పట్టణంలో ఇక్కడ మా పెద్దలు పాతూరి నాగభూషణం గారితో కలిసి మన పానకాల లక్ష్మీనరసింహస్వామి యొక్క సన్నిధిలో ఈరోజు మేము ఇక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఏదైనా దేవాలయ సన్నిధిలో మనం శుభ్రత గురించి మనం సేవ చేసినట్లయితే అది భగవంతుని సేవ చేసినట్టుగానే భావించాలి. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందా చెప్పిన ప్రతి గ్రామంలో కూడా దేవాలయం, అదేవిధంగా విద్యాలయాలు, గ్రంథాలయాలు ఉన్నట్టుగా మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా బాధ్యతగా ఉన్నటువంటి పౌరులందరూ కూడా, వాళ్ళ రాజకీయ పక్షాలు అందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క శుభ్రత కార్యక్రమాన్ని ప్రతి దేవాలయాల్లో కూడా నిర్వహించాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఈ యొక్క అవకాశాన్ని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఇచ్చేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.